ఏలూరు జిల్లా దెందులూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఇంటి ముందు కొల్లేరు ప్రజల ఆందోళనకు దిగడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అబ్బయ్య చౌదరి కొల్లేరు ప్రజల మధ్య వివాదం ఏంటి? ఏలూరు జిల్లా దెందులూరులో చేపల చెరువుల లీజు వ్యవహారం బగ్గుమంటోంది. దీనికి సంబంధించి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పెదవేగ మండలం కొండలరావుపాలెంలోని అబ్బయ్య చౌదరి నివాసం ముందు కొల్లేరు గ్రామస్తులు ఏకంగా ఆందోళనకు దిగి గత 3-4 రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరులో చేపల చెరువుల లీజుకు సంబంధించి బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. క్రమంలోనే అబ్బయ్య చౌదరి ఇంటి ముందు వంట వార్పు చేపట్టారు మత్స్యకార సంఘాల మహిళలు. ప్రత్యేక పోలీస్ బలగాలు భారీగా మోహరించడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. 5 ఏళ్ల కాలంలో తమ చేపల చెరువులకు లీజు చెల్లించకుండా అబ్బయ్య చౌదరి దోచుకున్నారని కోమటిలంక శ్రీపర్రు గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. కోమటిలంకలో గత టీడీపీ పాలనలో అప్పటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాదాపు 2.5 కోట్ల రూపాయల సొంత డబ్బుతో 230 ఎకరాల్లో చెరువుల్ని తవ్వించారు. ఆ చెరువుల్ని లీజుకిస్తే వచ్చే ఆదాయాన్ని గ్రామ అభివృద్ధికి ఖర్చు చేయాలని నిర్ణయించారు. మీరే సాగు చేసుకుని తమకు లీజు చెల్లించాలని గ్రామస్తులు కోరడంతో దానికి చింతమనేని ఓకే అన్నారు. 2019లో ప్రభుత్వం మారడంతో చెరువులు తానే సాగు చేసి ఎంతో కొంత డబ్బులు ఇస్తానంటూ బెదిరింపులు గురి చేసినట్టుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.